ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు విచారణకు గుంటూరు జీజీహెచ్ విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి హాజరయ్యారు. ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆమెను ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. రఘురామకు గాయాలు ఉన్నప్పటికీ గాయాలు లేవని మెడికల్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? ఎవరి ప్రోద్బలంతో ఇవ్వాల్సి వచ్చింది? ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయా లేవా అనే విషయంపై ప్రభావతిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం నాడు ప్రభావతి విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 8:45 వరకు సాగిన విచారణలో పొడిగా ఆమె సమాధానాలిచ్చారు. ఉదయం తన కుటుంబీకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పడంతో వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం ఎదుట ప్రభావతి మళ్లీ హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగినప్పటికీ మెడికల్ రిపోర్టులు మార్చి కోర్టుకు నివేదించారంటూ ప్రభావతిపై ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై ఫిబ్రవరి 7న మొదటిసారి ప్రభావతి విచారణకు హాజరైనప్పటికీ దాటవేత ధోరణిలోనే సమాధానమిచ్చారు. ఎస్పీ దామోదర్ అడిగిన ప్రతి ప్రశ్నకు తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానమిచ్చారు. దీంతో మరోసారి ప్రభావతిని విచారించేందుకు నోటీసులిచ్చారు పోలీసులు. నేడు రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. కాగా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రభావతి. దీనిపై ఇటీవల సుప్రీంలో విచారణకు రాగా ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందే అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభావతి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందేనని, సహకరిస్తామని చెబితేనే ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు విచారణకు గుంటూరు జీజీహెచ్ విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి హాజరయ్యారు. ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆమెను ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. రఘురామకు గాయాలు ఉన్నప్పటికీ గాయాలు లేవని మెడికల్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? ఎవరి ప్రోద్బలంతో ఇవ్వాల్సి వచ్చింది? ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయా లేవా అనే విషయంపై ప్రభావతిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం నాడు ప్రభావతి విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 8:45 వరకు సాగిన విచారణలో పొడిగా ఆమె సమాధానాలిచ్చారు. ఉదయం తన కుటుంబీకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పడంతో వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం ఎదుట ప్రభావతి మళ్లీ హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగినప్పటికీ మెడికల్ రిపోర్టులు మార్చి కోర్టుకు నివేదించారంటూ ప్రభావతిపై ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై ఫిబ్రవరి 7న మొదటిసారి ప్రభావతి విచారణకు హాజరైనప్పటికీ దాటవేత ధోరణిలోనే సమాధానమిచ్చారు. ఎస్పీ దామోదర్ అడిగిన ప్రతి ప్రశ్నకు తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానమిచ్చారు. దీంతో మరోసారి ప్రభావతిని విచారించేందుకు నోటీసులిచ్చారు పోలీసులు. నేడు రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. కాగా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రభావతి. దీనిపై ఇటీవల సుప్రీంలో విచారణకు రాగా ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందే అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభావతి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందేనని, సహకరిస్తామని చెబితేనే ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.